రైలు ప్రయాణికులందరికీ గుడ్ న్యూస్ అండి. రైల్ వన్ యాప్ వచ్చేసింది. అయితే ఇక మీకు ట్రైన్కి సంబంధించిన ఏ సర్వీసెస్ కావాలన్నా మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ రైల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అన్ని సేవలు ఈ ఒక్క యాప్ ద్వారా మీరు యాక్సెస్ పొందొచ్చు. అయితే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సేవలను ఒక యాప్లోకి తీసుకొచ్చింది. రైల్ వన్ పేరుతో ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ యాప్ ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను ఒకే చోట పొందొచ్చు. అయితే ఈ సూపర్ యాప్ని రీసెంట్గా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రారంభించారు. సో నిన్నటి నుంచి ఈ యాప్ రైల్వే ప్రయాణికులకు అందుబాటులో కూడా ఉంది. సో ఇవాల్టి మన వీడియోలో అసలు ఏంటి ఈ రైల్ వన్ యాప్, ఇందులో ఎలాంటి సర్వీసెస్ని పొందొచ్చు, సో ఫర్దర్గా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అయితే ముందుగా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సో ఈ రైల్ వన్ యాప్ అనేది కంప్లీట్గా యూజర్ ఫ్రెండ్లీ ఉంది. సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా లాంచ్ చేసింది. సో గతంలో రైల్లో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే లేదా ఐఆర్సిటీసీ యాప్ టికెట్ రిజర్వేషన్ కావాలన్నా ఆర్ ఇతర ఏ సర్వీసెస్ కావాలన్నా మనం ఏం చేస్తాము, ఐఆర్సిటీసీ యాప్ ఉపయోగించేవాళ్ళం. కానీ అలాగే అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం యూటీఎస్ యాప్లోకి వెళ్ళేవారు. ఇక రైల్లో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వాలన్నా, లేకపోతే ట్రైన్ స్టేటస్ కోసం రకరకాల యాప్లు వాడేవాళ్ళం. ఐఆర్సిటీసీ అని, యూటీఎస్ అని, ఇతర థర్డ్ పార్టీ యాప్స్ని కూడా మనం వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అన్ని రకాల సేవలను రైల్ వన్ యాప్ ద్వారా ప్రయాణికులు పొందొచ్చు. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సేమ్ అదే రకంగా ఆ యాప్లో కూడా కంప్లీట్గా అదే ఉంటుంది. అక్కడ మీరు రకరకాల సేవలు పొందొచ్చు. మీరు ఫుడ్ బుక్ చేసుకోవచ్చు, మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే రకంగా మీకు ఒకవేళ మీరు ట్రైన్లో దిగిన తర్వాత మీకు ట్యాక్సీ కావాలన్నా కూడా ఇదిగో ఈ రైల్ వన్ యాప్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొని మీకు కావాల్సిన ప్రతి సర్వీస్, ట్రైన్కి సంబంధించిన ప్రతి సర్వీస్ని కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చు. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ప్యాసింజర్ సర్వీసెస్. సో ట్రైన్కి సంబంధించి కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ ఫోన్లో రైల్ వన్ యాప్ ఉంటే చాలా ఈజీగా మీకు పని అయిపోతుంది. అయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ విత్ 3% డిస్కౌంట్. మనకు ప్లాట్ఫామ్ టికెట్స్ కావాలన్నా లేదా అన్రిజర్వ్ టికెట్స్ ఉంటాయి కదా, వాటి మీద మనకుండే ఛార్జీ పైన 3% డిస్కౌంట్ వస్తుంది. సో అదొక బెనిఫిట్ ఈ యాప్ మీ మొబైల్ ఫోన్లో ఉంటే. ఇకపోతే లైవ్ ట్రైన్ ట్రాకింగ్. సో ఇన్ జనరల్గా మనం ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేయడానికి కూడా కొన్ని థర్డ్ పార్టీస్ యాప్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. సో అలా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ మీరు యూజ్ చేయకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఈ రైల్ వన్ యాప్ వచ్చింది. సో దీంట్లో మీ ట్రైన్ ఎక్కడుంది, దాని స్టేటస్ ఏంటి, అండ్ మీ ట్రైన్ ఎక్కడ ఏ బ్లాక్లో ఉందని కూడా చాలా ఈజీగా ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రీవియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రైన్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ ప్రాబ్లం, లేదా టాయిలెట్స్ బాగాలేవనో, ఆ రైల్వే స్టేషన్లో అధికారులు సరిగ్గా నిర్లక్ష్యంగా వహించే వాళ్ళు మనకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే, సో ఈ గ్రీవెన్స్ ద్వారా మనం డైరెక్ట్గా రైల్వే మినిస్ట్రీకి మనకు కావాల్సిన కంప్లైంట్ మనం అక్కడ రాసి ఈ గ్రీవెన్స్ పోర్టల్లో మనం కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి తగిన చర్యలు అనేవి వాళ్ళు తీసుకుంటారని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా వెల్లడించారు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ క్యాటరింగ్, పోర్టర్ బుకింగ్ అండ్ లాస్ట్ మైల్ ట్యాక్సీ. మనం ఇక్కడ ఆహారం మనకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, ఇదే యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇతర ఐఆర్సిటీస్ కానీ లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి అక్కడ బుక్ చేసుకోవడమో ఇలాంటివి ఏవి అవసరం లేకుండా ఇదే యాప్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీకు మధ్యాహ్నం భోజనం కావాలా, రాత్రిపూట కావాలా, లేదా టిఫిన్ కావాలా, దీని ద్వారా మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పోర్టర్ బుకింగ్. మీ దగ్గర లగేజ్ ఉంది, బయటికి వెళ్ళి మీరు ఇతర యాప్స్ ఉంటాయి కదా, మాకు ర్యాపిడో అని, ఓలా అని, ఇలాంటి రకరకాల యాప్స్ ఉంటాయి. సో అలాంటివి యాప్స్ అన్ని వాడకుండా డైరెక్ట్గా మీకు ఇక్కడ నుంచే మీరు కావాలంటే పోర్టర్ బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న లగేజ్ని కూడా ఈజీగా ఆ పోర్టర్లో మీరు ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా వీలు కల్పించేలాగా కూడా ఈ యాప్ని ఈజీ యాక్సెస్ ఉండేలాగా కూడా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో లాస్ట్ మైల్ ట్యాక్సీ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళామనుకున్నాం. సో అయోధ్యకి వెళ్ళిన తర్వాత అక్కడ దిగి ఆటో బుక్ చేసుకోవాలి, లేదా బస్ ఎక్కాలి, లేదా అక్కడ నుంచి ఏదో ఒక ర్యాపిడోనో ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం. సో అలా కూడా అంత ఇబ్బందులు పడకుండా ఇదే యాప్ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడి వరకు కూడా మిమ్మల్ని దించేలాగా, అక్కడ మీరు రీచ్ అయ్యేలాగా కూడా రైల్వే స్టేషన్ దగ్గర కూడా మనకు ట్యాక్సీ అవైలబుల్గా ఉంటుంది. ఆ ట్యాక్సీని కూడా మీరు ఈ యాప్ వాడి, రైల్ వన్ యాప్ వాడి కూడా ఆ ట్యాక్సీని మనం బుక్ చేసుకోవచ్చు. ఇక రిజర్వ్ టికెట్స్ విల్ బి కంటిన్యూ టు బి ఆఫర్డ్ ఆన్ ఐఆర్సిటీసీ. మనం రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే ఆ టికెట్స్
ఐఆర్సిటీసీలో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇది ఒక ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇన్ జనరల్గా మనము ఏ యాప్ అయినా ఇలా యూస్ చేస్తాం. ఆండ్రాయిడ్ వాళ్ళైతే ప్లే స్టోర్కి వెళ్తాం, ఐఫోన్ వాళ్ళైతే iOS-లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే. రైల్ 1 యాప్ కావాలనుకుంటే మనం యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈజీ యాక్సెస్. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చాలా యాప్స్ వాడేవాళ్ళం. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సేవలను రైల్ 1 ద్వారా ప్రయాణికులు పొందొచ్చని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. సో కొన్ని నెలలుగా స్వరైల్ పేరిట యాప్ని దీన్ని పరీక్షించిన రైల్వే శాఖ తాజాగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఫ్యూచర్లో ఈ సేవలే కాకుండా మరిన్ని సేవలను కూడా ఈ యాప్ ద్వారా భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి దీనిని లాంచ్ చేశారు. అయితే ఈ యాప్ని CRIS డెవలప్ చేసింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ప్రయాణించే రైలుకు సంబంధించిన టికెట్ రిజర్వేషన్ తెలుసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. అలాగే ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేసుకోవడం, అదేవిధంగా పిఎన్ఆర్ స్టేటస్ కావచ్చు, ట్రైన్ లైవ్ స్టేటస్ కావచ్చు, కోచ్ పొజిషన్ తెలుసుకోవడం, అదేవిధంగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, కంప్లైంట్స్ ఇవ్వడం, ఫీడ్బ్యాక్, అదేవిధంగా రైల్వే వ్యాలెట్ ఇలాంటి చాలా రకాల సేవలు కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది ఈ రైల్ 1 యాప్. సో దీని ద్వారా మీకు కావాల్సిన ప్రతి సేవలను కూడా ఈ ఒక్క యాప్తో మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ప్రజెంట్ ఈ యాప్ iOS అలానే ఆండ్రాయిడ్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్లో ఇంకొక ఈజీ విషయం ఏంటంటే సింగిల్ సైన్ ఇన్ సౌకర్యం. అంటే మీరు మీ పాత లేక కొత్త రైల్ కనెక్ట్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఒక్కసారి లాగిన్ అయితే మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో రైల్ కనెక్ట్ లేదా UTS అకౌంట్లు కలిగి ఉన్న ఎవరైతే యూజర్స్ ఉన్నారో అదే లాగిన్ వివరాలు ఉపయోగించి రైల్ 1 యాప్లో మీ ఖాతాకు లాగిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో IRCTC రైల్ కనెక్ట్ యాప్ ఇప్పటికే ఆల్మోస్ట్ 100 మిలియన్ల మందికి పైగా యూజర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రయాణికుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన యాప్గా భారతీయ రైల్వే యాప్ నిలిచింది. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ మంది కూడా దీన్నే బుకింగ్ కోసం కూడా దీన్నే యూజ్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం. అయితే ఈ యాప్లో ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ట్రయల్ రన్ నడిపేటప్పుడు కొన్ని హర్డిల్స్ని ఈ యాప్ కూడా ఫేస్ చేయడం జరిగింది. అదేంటంటే యూజర్స్ కంప్లైంట్స్తో ఈ యాప్లో చాలా పెద్ద మొత్తంలో కంప్లైంట్స్తో హోరెత్తించారు. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని కూడా యాప్ యూజ్ చేసే చాలామంది యూజర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో దాన్ని కూడా ఆ హర్డిల్ని కూడా త్వరలోనే వెరిఫై చేస్తాము, దాన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామంటూ కూడా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇక ఈ యాప్ ద్వారా వాలెట్ ఫీచర్ అందుబాటులోకి ఉంటుంది. కేవలం పిన్ లేదా బయోమెట్రిక్ ఉపయోగించి యూజర్లు తమ ఖాతాలను మేనేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి కూడా ఇంకొక కొత్త రూల్ వచ్చింది. అదేంటంటే ఇంతకుముందు వెయిటింగ్ లిస్ట్ చార్ట్ మనకు ఆ చార్ట్ ఏదో ఉంటుందో 8 గంటల ముందే రెడీ అవుతుంది. కానీ ఇప్పుడు అలా 8 గంటల అంటే 4 గంటల ముందే చార్ట్ మనకు ప్రిపేర్ అయ్యేది. కానీ ఇప్పుడు 8 అవర్స్కి ముందే చార్ట్ అనేది రెడీ అవుతుంది అంటూ కూడా మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ని కూడా రైల్వే శాఖ చెప్పింది. ఇక జూలై 1 నుంచి అంటే నిన్నటి నుంచి ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్ సేవలు పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. సో ఆధార్ వెరిఫైడ్ వ్యక్తులు మాత్రమే ఈ సేవలు పొందుతారు. అలాగే ఈ జూలై నెల చివరి నాటికి ఆధార్ కార్డ్ OTP వెరిఫికేషన్ ద్వారా మాత్రమే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని భారత రైల్వే శాఖ చాలా క్లియర్గా చెప్పింది. అలాగే రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం కోసం నిమిషానికి 150,000 టికెట్లను ప్రాసెస్ చేసే కెపాసిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే. సో కంప్లీట్గా చెప్పాలంటే ఇదండి రైల్ 1 యాప్ గురించి. అసలు ఏంటి యాప్, ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? సో షార్ట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే అన్ని సేవలు, టికెట్ బుకింగ్ కావచ్చు, PNR స్టేటస్ కావచ్చు, మీ ట్రైన్ ఎక్కడుంది, అండ్ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, కంప్లైంట్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ఈవెన్ మీరు పోర్టర్ బుక్ చేసుకోవాలన్నా, మీ పార్సల్ తీసుకుపోవడానికి పోర్టర్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఇదే యాప్లో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ మైల్ ట్యాక్సీ, మీరు ట్యాక్సీ బుక్ చేసుకోవాలన్నా కూడా ఈ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ తత్కాల్ టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి వీలుగా కూడా ఈ రైల్ 1 యాప్ని ప్రజెంట్ అయితే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. సో ఒకవేళ ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నట్లయితే ఈ యాప్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ అబుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Rail One, your one-stop shop for all public-facing rail services. With one Rail One login, start your journey with a super easy login. This app gives you everything in one place
Whether it's booking reserved or unreserved tickets or checking your platform, the home menu gets you there faster. Book tickets, check train details, and get help through Rail Mother. No more switching between different apps. Just download Rail One and you're all set. Rail One is a smart, easy to use app that makes your experience simple and smooth. Check your PNR status using PNR inquiry feature even if you have booked your ticket elsewhere. Track current location of your train before and during journey by just entering train name or number. Booking tickets is now quick and hassle-free. The app has its own wallet called Our Wallet. You can use it to pay for anything in the app. Plus, get a 3% discount when you buy unreserved or platform tickets using Our Wallet. Need help? You can raise any railway issue right from the app using Rail Madad and get fast solutions. In the use section, you'll find a personalized space to manage your details and save your list of passengers. Track your upcoming journey at a glance, right from your Rail One dashboard. The app works in both Hindi and English. To start using it, just download Rail One from the Play Store or App Store.